శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్పల ఆందోళన కొనసాగుతోంది. ఇండిగో విమానాలు చాలా పెద్ద ఎత్తున రద్దవడంతో హైదరాబాద్ నుంచి పలు విమానాలు ఇదే తరహాలు రద్దయిపోయాయి. దీంతో హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్ళి అక్కడి నుంచి శబరిమలకు వెళ్ళి అయ్యప్ప భక్తులందరికీ కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బంది నెలకొంది. సుమారుగా 12 గంటల ఆలస్యం నడుస్తున్నట్టు ఆ ఫ్లైట్లన్నీ కూడా 12 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు అయ్యప్ప స్వాములు. ఇప్పటికీ బయలుదేరకపోవడంతో అయ్యప్పలు ఆందోళన చేపడుతున్నారు. బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించారు అయ్యప్ప స్వాములు. సో ఇరుముడులు కట్టి శబరిమలకు బయలుదేరినటువంటి తమను నిరీక్షించేలా చేయడం సరికాదని అయ్యప్పలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి దాదాపుగా 1000 ఇండిగో విమానాలు రద్దయిపోయాయి. ఒక్క హైదరాబాద్లోనే 80కి పైగా విమానాలు రద్దయిపోయాయి. చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళాక ఫ్లైట్ క్యాన్సిల్ అంటూ సమాధానం రావడంతో ఒక్కసారిగా షాక్కు గురై అక్కడే 12 గంటల పాటుగా నిరీక్షించి ఇక తట్టుకోలేక ఓపిక నశించి ఆందోళన బాటపట్టారు. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ఎటువంటి సిచ్యువేషన్, అయ్యప్ప స్వాముల మాలలు ఉన్నటువంటి స్వాములంతా కూడా అక్కడ ఏ విధంగా ఆందోళన చేపడుతున్నారో విజువల్ చూద్దాం. కంపల్సరీ ఫ్లైట్ రైజో దే दिया अब एयरपोर्ट లో అయ్యప్ప స్వామి కష్టాలు, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్. సరే నేను కాల్ చేస్తున్నా, ఇది వీడియోస్ అరేంజ్ చేస్తాండి తీసుకుంటా. షాక్ అయ్యారు. సో వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఇండిగో విమాన సంస్థకు సంబంధించిన స్టాఫ్ని అడిగితే మాకే జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు, మేము ఎలా తీసుకెళ్తారని చెప్పి అసంబద్ధంగా కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండిగో విమానాలు రద్దవడంతో కొన్ని వందలాది మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే చిక్కుకున్నారు. 12 గంటలైనా వారికి ఇంకా విమానాన్ని అరేంజ్ చేయలేదు, వేరే ఆల్టర్నేట్ రూట్స్ని వారికి అరేంజ్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోతున్నారు. అయ్యప్ప స్వాముల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ప్రజెంట్ ఇంకా విమానాల యొక్క రద్దవడంతో అక్కడ ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. 80 విమానాలు కేవలం హైదరాబాద్లో రద్దయ్యాయి. అటు సుమారుగా ఢిల్లీలో 130, అటు ముంబైలో 200 విమానాలు, సుమారుగా 1000కి పైగా విమానాలు ఓవరాల్ ఇండియా వైడ్గా ఇండిగో విమానాలు రద్దయిపోయాయి. కేవలం ఇండిగో మాత్రమే ఈ సమస్య ఎదుర్కొంటుందా? ఇండిగో విమానయాన సంస్థ ఇంత పెద్ద ఎత్తున ఒక డిజాస్టర్కి కారణమైంది, కంప్లీట్గా పబ్లిక్ని మొత్తాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని గురించి ఒక ప్రత్యేకమైన ప్రకటన లేదా కన్విన్సింగ్గా ఉండే మెసేజ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? కేవలం ఇండిగో ఎయిర్లైన్స్లో మాత్రమే ఈ సమస్య అనేది తలెత్తింది. దీనిపైన కాస్త క్రితం ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ప్రకటనని జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి కొరత, అదేవిధంగా వాళ్ళకు కొరత, దాని వల్లనే ఒకవైపు పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా ఇలానే ఉండే అవకాశం ఉంది. దీనికి సహకరించాలంటూ కూడా ఇటు డీజీసీఏకి కాసేపు క్రితం వాళ్ళ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలని రద్దయ్యాయి. జనరల్గా వెదర్ కారణంగా విమానాలు రద్దయితే ముందస్తుగానే అటు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఆల్టర్నేటివ్గా వాళ్ళకి వేస్ అనేది చూపిస్తారు. పూర్తి బాధ్యత అనేది ఎయిర్లైన్స్ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళకు ఆల్టర్నేటివ్ వేస్ కూడా చూపిస్తారు. కానీ ఇక్కడ నిన్న శంషాబాద్ నుంచి టువర్డ్స్ కొచ్చికి వెళ్ళడానికి అయ్యప్ప స్వాములందరూ కూడా అక్కడ దర్శనానికి ఒకవైపు స్లాట్ బుక్ చేసుకొని నిన్న ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యారు. చెక్ ఇన్ అయ్యి అక్కడికి వెళ్ళే లోపు, ఏదైతే విమానం దగ్గరికి వెళ్ళే లోపే వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా క్యాన్సిల్ అయిందని చెప్పడంతో వాళ్ళు ఒకసారిగా షాకు గురైన అనంతరం దాదాపు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి వేరే ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఇంకోవైపు చలితో కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు దర్శనానికి ఒక స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళకి దర్శనం కావాల్సినది, కానీ స్టిల్ ఈ రోజుకి వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము అక్కడ ఖచ్చితంగా ఒకవైపు ఈ రోజు చేరుకొని ఏదైనా ఏదైతే తక్కువ సమయంలో రీచ్ అవ్వడానికి ఎక్కువ కూడా ఎయిర్లైన్స్ని యూజ్ చేస్తుంటారు. కానీ ఈ ఎయిర్లైన్స్లోనే ఇలాంటి లోపు ఉంటే ఏ విధంగా మేము ఈ విధంగా మాలలో ఉన్నాం, మాలలు ఉండి పక్కాగా అక్కడి తొందర చేరుకోవాలని బుక్ చేసుకుంటే ఈ కారణంగా మాకు ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా క్యాన్సిల్ చేస్తే మా పరిస్థితి ఏంటి? రాత్రి మొత్తం కూడా చలిలోనే వాళ్ళకి ఎలాంటివి కూడా వాళ్ళకు అందించలేదు, ఎలాంటి సౌకర్యాలు కావచ్చు ఎలాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. జనరల్గా ఇలాంటి ఎవరైనా ప్రయాణికులకు సంబంధించి ఎలాంటివి ఏవైనా ఒకవేళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినా ఏదైనా డిలే అయినా కూడా పూర్తి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది బాధ్యత వహించాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కనీస సౌకర్యాలను ఏర్పరచాలి, కానీ అలాంటివి ఏమి చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున ఒకవైపు అయ్యప్ప స్వామితో పాటు చాలా వరకు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. శిల్ప, జనరల్ గా ఇండియా వ్యాప్తంగా హైయెస్ట్ సర్వీసెస్ రన్ చేసేది ఇండిగో విమానయాన సంస్థ.
చాలామంది కూడా ఇండిగోని చూస్ చేసుకుంటూ ఉంటారు, స్పీడ్ అండ్ కొంత వేగంగా వెళ్ళడానికి, వాళ్ళ డెస్టినేషన్ని సేఫ్గా రీచ్ అవ్వడానికి కూడా. సో ఇప్పుడు ఆ విమాన సంస్థకు మాత్రమే సమస్య వస్తోంది. ఇక్కడ స్పైస్ జెట్ నడుస్తోంది, ఎయిర్ ఇండియా కొనసాగుతోంది, తర్వాత ఎగ్జిగో లాంటివి కొనసాగుతున్నాయి. కేవలం ఇండిగోకి మాత్రమే ఈ సమస్య వస్తోంది. అసంబద్ధంగా కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వేల మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ ఉన్నటువంటి అయ్యప్ప మాలలు ధరించినటువంటి వారంతా కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో దగ్గర నుంచి అటు స్టాఫ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయినా ఎక్కడైనా కూడా ఆ స్టాఫ్ ఏం చెప్తున్నారు? మరి ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా ఉన్నాయా? రీఫండ్ వస్తుందా? వాళ్ళకి ఎటువంటి సమాధానం దొరుకుతుంది? రైట్, కాసేపు క్రితమే దీనికి సంబంధించి విమానాల రద్దుపైన ఇండిగో సంస్థ డీజీసీఐకి ఒకవైపు నివేదిక అనేది అందించింది. అందులో భాగంగా రోస్టర్ ప్లానింగ్, ఇంకోవైపు ఫేజ్ 2 అమల్లో ఉన్నటువంటి పొరపాట్లు, ప్లానింగ్ లోపాల వల్లనే ఈ సమస్య తలెత్తినట్టు కూడా ఇండిగో సంబంధించి మొత్తం అంగీకరించింది. దీనివల్లనే మేము ఈ సమస్య అనేది తలెత్తింది, ఇంకోవైపు మరో 2-3 రోజుల పాటు కూడా సర్వీస్లో అంతరాయం ఏర్పడుతుంది అంటూ కూడా ఒకవైపు డీజీసీఏకి ప్రస్తుతం అయితే ఒకవైపు నోటును విడుదల చేసింది. కానీ ఇటు ఎవరైతే ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. చాలా వరకు కూడా ఎమర్జెన్సీ వెళ్ళేవారు కావచ్చు, చాలా మంది ఇరుముడులు కావచ్చు, వీటిని నేపథ్యం వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇటు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకవైపు ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతుంది. బోర్డింగ్ పాస్ దగ్గర ఇటు అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, మాకు ఆల్టర్నేటివ్గా వేరే ట్రాన్స్పోర్ట్ అన్నా అలర్ట్ చేయాలంటూ కూడా జనరల్గా ఏదైనా ఫ్లైట్ డిలే అయినా ఒకవైపు బ్యాడ్ వెదర్ కండిషన్ ఉంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్, వేరే ట్రైన్ కావచ్చు, వేరే విధంగా వాళ్ళకు చేసే వాళ్ళ పూర్తి బాధ్యత కూడా ఆ సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళే పూర్తిగా బాధ్యత వహిస్తారు. కానీ ఇక్కడ ఇండిగో మాత్రం అలాంటిది చేయటం లేదు. ఇంకోవైపు వీళ్ళకి రీఫండ్ కూడా ఎక్కడ రాకపోవడంతో ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. రాత్రి మొత్తం కూడా చాలా మంది చిన్నపిల్లలతో సహా అటు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు గాయటంతో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రయాణికులతోని. వివిధ దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఖచ్చితంగా ఇండిగో ఎయిర్లైన్స్ అనేది నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఇలానే కొనసాగితే దీనికి ఉద్రిక్తతకు దారి తీసే పరిణామాలు కూడా జరుగుతాయి. ఖచ్చితంగా దీనిపైన ఒకవైపు ఇప్పుడు బుక్ చేసుకున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ వే చూపెట్టాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు ప్రస్తుతం అయితే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. కొన్ని వందలాది మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యంగా అటు హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్లాల్సినటువంటి విమానాలు పూర్తిగా రద్దవడంతో, ఇండిగో విమాన సర్వీసులు కంప్లీట్ రద్దవడంతో అయ్యప్ప మాలలు ధరించినటువంటి ఆ స్వాములంతా కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి శబరికి వెళ్ళి అటు అక్కడ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం, తిరుగు ప్రయాణానికి సంబంధించి ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు అన్నీ కూడా పూర్తిగా క్యాన్సిల్ అయిపోయాయి. 12 గంటలైనా ఇంకా విమానాలు మొదలు కాకపోవడంతో వారంతా తీవ్ర ఇక్కట్లు పడుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఆందోళన చేపడుతున్నారు. ఒక రోజుకి సగటున 2700 విమానాలు నడిపేటువంటి ఈ విమాన సంస్థ ఏకంగా 1000కి పైగా విమానాలు రద్దు చేసుకుంది. కేవలం ఇండిగో మాత్రమే ఈ సమస్య ఎదుర్కొంటుందా అంటే ఇప్పుడు అత్యధికంగా ఈ సమస్యను బూచిగా చూపిస్తూ విమానాల యొక్క ప్రయాణాలు రద్దు చేసుకుంది ఇండిగో మాత్రమే. 1000కి పైగా విమానాలు రద్దయి కేవలం హైదరాబాద్ నుంచి 80 పైగా విమానాలు. ఏ ప్రాబ్లము లేదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఒకటి. రెండోది, పొద్దున్న దిస్ పర్టికులర్ ఫ్లైట్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ అండ్ ఐ వుడ్ టాక్ టు యూ అబౌట్ అదర్ ఫ్లైట్స్ ఆల్సో. కత్మా ఫ్లైట్స్ గురించి కూడా మాట్లాడతాను. 6E422 హైదరాబాద్ టు దేహ్రాదూన్ వెళ్లాల్సిన ఫ్లైట్ నిన్న సాయంత్రం దే సెంట్ ఎ మెసేజ్ సేయింగ్ దట్ 8:50 బదులు 8:40కి బయలుదేరుతుంది, మీరు అట్లీస్ట్ 2 hours ముందు రండి డొమెస్టిక్ ఫ్లైట్స్ కి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని ప్రకారం మేము ఇక్కడికి చేరాము ఎయిర్పోర్ట్ కి. నేను పొద్దున్న 7 o'clock నుంచి ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. చెక్ ఇన్ చేశారు, అప్పుడు కూడా ఆన్ టైం అన్నారు. కౌంటర్ గేట్ ఇచ్చారు, గేట్ దగ్గరకు వచ్చాక ఆన్ టైం అన్నారు. బట్ దాని తర్వాత కంటిన్యూస్ డిలేస్, అప్డేట్స్ అసలు ఏమీ లేవు. స్టాఫ్ అక్కడ దే ఆర్ ట్రైయింగ్ టు బి హెల్ప్ఫుల్ బట్ దే ఆర్ ఓవర్వెల్మ్డ్. ఒకే కౌంటర్ లో దే ఆర్ మోర్ దెన్ 400 passengers వెయిటింగ్. 422 హైదరాబాద్ ఫ్లైట్ సెకండ్ కౌంటర్ నెంబర్ 117 గురించి, గేట్ నెంబర్ 117 గురించి స్పెసిఫిక్ గా చెప్తున్నాను.
అలాగే కల్కటాకి మోర్ దెన్ 200 ప్యాసింజర్స్ ఉన్నారు. ఈవెన్ ఫర్ దేహ్రాదూన్ దే ఆర్ మోర్ దెన్ 180 ప్యాసింజర్స్. అందరూ అంటే ఆల్మోస్ట్ మీరు వెళ్ళి కూడా 5 hours కావస్తుంది కదా ఎయిర్పోర్ట్ దగ్గరికి. వన్ ఆన్ టాప్ ఆఫ్ ద అదర్. నేను 2 hours డిలే అయింది కదా, వై ఆర్ యూ నాట్ ప్రొవైడింగ్ ద నెసరీ రిఫ్రెష్మెంట్స్ అండ్ స్నాక్స్ అంటే అప్పుడు దే వోక్ అప్ అండ్ స్టార్టెడ్ దే సెడ్ ఓకే గో టు అ పర్టికులర్ ప్లేస్ టు హ్యావ్ స్నాక్స్ ఆర్ లంచ్ అని. అక్కడికి వెళ్తే అక్కడ ఒక 50 మందికి సర్వ్ చేసి మా దగ్గర ఇంకా అయిపోయినాయి అని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తేసారు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, 1 hour వెయిట్ చేయండి, ఇదే అవుతున్నది. ఇది మా పరిస్థితి. అయితే కొంత స్వాములను కలిశాను, హూ ఆర్ వెయిటింగ్ టు గో టు కోచి. వాళ్ళు నిన్న సాయంత్రం 7 o'clock ఫ్లైట్ కి వచ్చారండి. అంటే 5 o'clock ఎయిర్పోర్ట్ చేరారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. వాళ్ళకి పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరు రిఫ్రెష్మెంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఫర్గెట్ అబౌట్ హోటల్ అకామిడేషన్ ఇవ్వాలి వాళ్ళకి బై లా. ఎవరు ఎవరికి ఫేవర్ చేయట్లేదు. బై లా దే ఆర్ సపోజ్ టు గివ్ దెమ్ హోటల్ అకామిడేషన్ ఇన్ కేస్ దే గోయింగ్ టు స్టే ఫర్ ద ఫుల్ నైట్. సర్టన్ నెంబర్ ఆఫ్ అవర్స్ మిడ్ నైట్ క్రాస్ అయితే వాళ్ళకి హాఫ్ అన్ అవర్ అని చెప్తా రాత్రి ఏమో పొద్దునని చెప్పి ఎవరు అందుబాటులో లేకుండా మొత్తం వెళ్ళిపోయారు. దే ఆర్ ఆల్ పీపుల్ ఫ్రమ్ విలేజెస్ అండ్ ఎక్కడెక్కడి నుంచో పాపం స్వామి కోసం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళటానికి అందరూ అంత కష్టపడి వస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఫ్లోర్ మీద పడుకోవాల్సింది వచ్చింది. ఎవరు కూడా దే హావ్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. చాలా చాలా స్టాఫ్ రెస్పాన్స్ ఏంటి? స్టాఫ్ the level at which they can take a decision, they are not available andi. The staff which is available is only people who will say yes we are here అని అది చెప్పడం తప్ప ఎవరు లేరు. పరిస్థితి అసలు బాలా. This actually needs a thorough inquiry and regulators as well as the airline. ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ ఎవరు రియాక్ట్ అవుతున్నారా? అంటే ఇంతమంది ఒకే దగ్గర ఇంత క్రౌడీగా నిన్న 7 o'clock అంటే 7 o'clock ఫ్లైట్ అంటే 5 o'clock వచ్చినటువంటి వాళ్ళ నుంచి ఈ రోజు మీరు మార్నింగ్ 7 o'clock వచ్చేటువంటి మీ ఫ్లైట్స్ వరకు కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయాయి. సో దాని నుంచి ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ నుంచి రియాక్ట్ అవుతున్నారా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ నుంచి నథింగ్ దట్ కెన్ బి సీన్ అండి. ఏమి కనిపించట్లా. ఎయిర్పోర్ట్ అఫీషియల్ అయితే ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. ఎయిర్లైన్ వాళ్ళు ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఒక్కొక్క గేట్ లో నుంచొని వాళ్ళకి వీలైనంత సమాధానం ఇస్తున్నారు. అంతేగాని నిజంగా క్లియర్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది సిస్టమ్ అస్సలు లేదండి. క్యాన్సిలేషన్ మెసేజెస్ వస్తున్నాయా, డిలేస్ వస్తున్నాయి? ఇప్పుడు క్యాన్సిల్ అయితే రీఫండ్ వస్తుందా? డిలే లేదు, క్యాన్సిలేషన్ లేదు, ఏమీ లేదండి. దెర్ ఇస్ నో క్లారిటీ అట్ ఆల్. కంటిన్యూస్లీ దే ఆర్ సేయింగ్ ఫ్లైట్ వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఇంకో అరగంట, ఇంకో గంట, ఇంకో 3 గంటలు. సో ప్రాపర్ ఆన్సర్ ఇచ్చి దీనికి రెస్పాన్సిబుల్ గా ఉండేటువంటి ఇండిగో స్టాఫ్ అయితే అక్కడ లేరు. కేవలం లో గ్రౌండ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు అంతే. అబ్సల్యూట్లీ కరెక్ట్ గా చెప్పారు మీరు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ప్రయాణికులు ఏం చెప్తున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం చేస్తారండి ప్రయాణికులు? most of them don't know the law. Most of them cannot even ask for what they are entitled to. Of course, like man స్వాముల గురించి చెప్పాను. హెల్త్ ఎమర్జెన్సీ కూడా ఉంటారు. స్వాములు నిన్న సాయంత్రం నుంచి వాళ్ళు పొద్దున్న దాకా అక్కడే ఉన్నారు. ఎవరు హెల్ప్ చేశారు వాళ్ళకి చెప్పండి. సిస్టమ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. డబ్బులు కట్టి టికెట్ తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంటైర్ సిస్టమ్. Whether it is the airline, whether it's the airport, or it is the government, the regulatory authority, everybody has a role to play in these things. ఇలా అవుతున్నది అందరికీ తెలుసు, కానీ ఎవ్రీబడి ఈస్ బీయింగ్ సైలెంట్. ఇస్ ఆల్ ఐ కెన్. అంటే కొంతమందికి హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుంది, లేకపోతే అపాయింట్మెంట్స్ ఉంటూ ఉంటాయి, బిజినెస్ ట్రిప్స్ ఉంటూ ఉంటాయి. పాపం పిల్లలకు ఒకవేళ నిజంగానే చిన్న నియర్ బై ఏరియాస్, బెంగళూరు అనుకోండి, ఇవాళ మార్నింగ్ ఇంటర్వ్యూ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఫేస్ చేశారు మీరు ఎక్కడ హెల్త్ ఎమర్జెన్సీ కోసం వెళ్తున్న వారిని? అన్ని రకాల బాధలతో ఉన్నారండి. ఒకటి కాదు కదా మీరు అన్నట్టు, అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఎవరన్నా ఇంటి నుంచి బయలుదేరాక ఇంకో సిటీకి వెళ్ళాలని ఏ కారణం ఉంటేనే కదా కదిలేది.
అలా ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాల కారణాలు ఉన్నాయండి. మీరు చెప్పినట్టు చాలా క్లియర్ గా చెప్పారు మీరు కారణాలు. కనీసం ఓల్డ్ ఏజ్ పీపుల్గానే రెస్పాన్సిబుల్గా ఉన్నారా రిఫ్రెష్మెంట్స్ లేకపోతే వాళ్ళకి హోటల్ అకామిడేషన్స్? ఎందుకంటే స్వాములు అంటే వాళ్ళు దీక్ష తీసుకొని కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు స్వామి సేవలో ఉంటూ. సో వాళ్ళకి కనీసం రిఫ్రెష్మెంట్స్ కూడా ఇవ్వలేదంటే వాళ్ళు ఎట్లా సఫర్ అవుతుందో అర్థమవుతోంది. సో ఫైనల్లీ అక్కడ ఏం జరగవచ్చు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఏదైనా రిజల్ట్ వస్తుందా? ఎప్పుడు ఇస్తున్నారు? నాలాంటి వాళ్ళు వెళ్ళి హు నో ద లా, హు నో ద సిచ్యువేషన్, హు నో ద కరెక్ట్ పీపుల్ టు టాక్ టు వెళ్ళి అడిగితే ఇస్తున్నారు ఒకటి. రెండోది, అది ఇచ్చినప్పుడు దే విల్ డైరెక్ట్ యూ టు అ పర్టికులర్ కెఫే ఆర్ పర్టికులర్ అవుట్లెట్. అక్కడికి వెళ్ళాక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ తర్వాత రండి, గంట తర్వాత రండి. అక్కడ 400 మందిని ఒక కెఫేకి పంపిస్తే ఎయిర్పోర్ట్ లో కెఫేస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఓకే, 20-30 మంది కన్నా దే కెనాట్ కేటర్ ఎట్ ఎనీ గివెన్ టైం. అలాంటి చోటకి 400 మందిని పంపిస్తున్నారు. సో ఇట్ ఈస్ సిస్టమ్ విచ్ ఇస్ మెంట్ టు బ్రేక్. మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందా పోనీ ఇండిగో సంస్థ నుంచి? మీరు ఆల్రెడీ ప్రయాణికులుగా ఉన్నారు అండి. ఇప్పటిదాకా దే నాట్ అ సింగిల్ మెసేజ్ ఫ్రమ్ ఇండిగో. నథింగ్. 7 o'clock ఫ్లైట్ కూర్చొని బాధపడాల్సిందే గానీ 7 o'clock ఫ్లైట్ కదా మీకు? 7 o'clock ఫ్లైట్. ఇంకోటండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడతా, సారీ అండి, ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ యూ, బట్ ఇప్పుడు నేను మీతో మాట్లాడతా 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టాండింగ్. Some of them are sitting on staircases. Some of them are sitting on the floor. Some of them are lying down on the floor. This is the situation here. కంప్లీట్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఒక బస్ స్టాండ్ లాగా అయిపోయినాయి. అయితే బస్ స్టాండ్ అట్లీస్ట్ మనకు తెలుసు ఇలా ఉంటుందని. ఇక్కడికి వచ్చాక ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ కదండి. బట్ సారీ, సో వీ కెన్ ఫీల్ యువర్ పెయిన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జగన్మోహన్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్. అందరూ ఆయన చెప్తున్నట్టుగా కంప్లీట్గా నేలపై పడుకొని పోయారు. అక్కడ స్టేర్ కేసు ఉంటే సూట్ కేసులు ఉంటే సూట్ కేసు పై బ్యాగ్స్ పై